హైదరాబాద్ మహానగరంలో కల్తీ కళ్ళు దాగి ఇప్పటికీ 5గురు మరణించడం జరిగింది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మరి అధికారులు తెలియపరుస్తున్నారు. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాల్లో కల్తీ జరిగినట్లుగా భావిస్తున్నారు. ఆ కల్తీ కళ్ళు దాగి అందరూ కూడా చాలామంది కూడా అస్వస్థతకు గురవటం అనేది జరిగింది. వీళ్ళకి తరచు వాంతులు అవ్వటం, తర్వాత మోషన్స్ అవ్వటం కారణంగా నీరసించి మరి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవటం జరిగింది. వీళ్ళని హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు మరి అక్కడ జాయిన్ చేసి వీళ్ళకి వైద్యం అందిస్తున్నారు. మినిస్టర్ జూపల్లి కృష్ణారావు హుటాహుటిన ఆ యొక్క పేషెంట్లందరినీ పరిశీలించి వాళ్ళకి సత్వరమే తగిన వైద్య సదుపాయాలు అందించాలని చెప్పేసి వైద్య అధికారులను మరి ఆదేశించడం జరిగింది. కల్తీ ఎలా జరిగింది, కల్తీ ఎందుకు జరిగింది, ఎవరు జరిపారు అనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ఈ కల్తీకి పాల్పడ్డారో వాళ్ళందరినీ మరి కఠిన చర్యలు వాళ్ళపై తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా జూపల్లి కృష్ణారావు పేర్కొనడం జరిగింది. సామాన్యమైనటువంటి రోజు కూలీ పనులు చేసేవాళ్ళు తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కళ్ళు తాగి వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోదామని చెప్పేసి మరి ఆ కళ్ళుకి అలవాటైనటువంటి వ్యక్తులు చాలామంది నిరుపేద కుటుంబీకులనే చెప్పొచ్చు. వీళ్ళు ఆ కళ్ళును తాగిన తర్వాత వాళ్ళు కలిపినటువంటి లిక్విడ్ మోతాదు ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి అస్వస్థత చేకూరిందని చెప్పేసి కూడా కొందరు భావిస్తున్నారు. అయితే కొందరు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం పూట కొంతమంది ఉన్నట్లుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు బుధవారం చూసినట్లయితే 40 మంది అస్వస్థతకు గురైనట్లుగా అధికార వర్గాలు తెలియపరుస్తున్నారు. అయితే ఈ కళ్ళు కాంపౌండ్ అనేవి తెలంగాణలో ఉండాలా? ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి కళ్ళు దొరికేటటువంటి అవకాశాలు లేని కారణంగా కళ్ళు కాంపౌండ్లు అంటే పల్లెటూరులో ఈత చెట్ల నుంచి కావచ్చు, తాడి చెట్ల నుంచి కావచ్చు, అక్కడ సేకరించినటువంటి కళ్ళునే ఈ సిటీలో తీసుకొచ్చి మరి అమ్మేటటువంటి ఏర్పాట్లు ఉండాలి. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే కల్తీ, ప్రతిదీ కల్తీ. అలాగే ఈ కళ్ళులో కూడా కల్తీ అనేది ఏర్పడి వీడు కలిపినటువంటి కెమికల్స్ వల్ల మరి ఎవరైతే ఆ యొక్క కళ్ళును స్వీకరించారో వాళ్ళు ఈ రోజున ప్రాణ సంకటమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినారు. దీనికి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుందాం. జై హింద్.